ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి 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 సోహం 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 శివోహం శివోహం సోహం. మహావాక్యరత్న ప్రభావళి ఉపదేశవాక్య ప్రకరణం. ఈనాడు మహోపనిషత్తు చతుర్థ కంఠం నుంచి 58వ మంత్రం. చిత్తాకాశం చిదాకాశం చ ఆకాశం చ తృతీయకం. చిత్తాకాశం చిదాకాశం ఆకాశం చ తృతీయకం. ద్వాభ్యాం శూన్యతరం విద్ధి చిదాకాశం మహామునే. చిత్తాకాశం చిదాకాశం ఆకాశం చ తృతీయకం. ద్వాభ్యాం శూన్యతరం విద్ధి చిదాకాశం మహామునే. మహామునే, ఓ గొప్ప సాధకుడా, బాగా తెలుసుకో. విద్ధి ఏమిటి తెలుసుకోవాలి? చిదాకాశం విద్ధి, చిదాకాశమును తెలుసుకును. చిత్ అనే ఆకాశాన్ని తెలుసుకును, చైతన్యాన్ని తెలుసుకును. ఎందుకు? అది నీవే కనుక. నన్ను ఏమని తెలుసుకోవాలి? ద్వాభ్యాం శూన్యతరం విద్ధి, మిగతా రెండింటి కంటే శూన్యతరము అని తెలుసుకో. శూన్యతరం అంటే ఏమిటి? అక్కడ ఏం లేదా? ద్వాభ్యాం అంటే అవేమిటి? మిగతా రెండును. మిగతా రెండు ప్లస్ ఇదొకటి మూడు ఉండాలి. ఏమిటా మూడు? తృతీయకం. చిత్తాకాశం చిదాకాశం ఆకాశం చ తృతీయకం. మూడు ఆకాశములు చెప్తున్నావురా నాన్న. ఒకటి ఆకాశం, నువ్వు ఎప్పుడు చూస్తూ నేరంగా ఉందంటావు బయట, అది ఆకాశం. రెండవది చిత్తాకాశం, మనస్సు అనేటటువంటి ఆకాశం. ఆ స్పేస్లో ఎన్నో కల్పనలు కలుగుతాయి. అది చిత్తము అనే ఆకాశం. ఇక్కడ చిత్తము అంటే చైతన్యం అని కాదు, చిత్తం అంటే మనస్సు. మూడవది ఏమిటి? చిత్ ఆకాశం, చైతన్యం మూడవది. తృతీయకం, ఈ మూడున్నాయి. వీటిలో ద్వాభ్యాం, ఈ మిగతా రెండిటి కంటే చిదాకాశం శూన్యతరం విద్ధి. చిదాకాశం ఇస్ ద సటిలెస్ట్ ఆఫ్ ఆల్ ద త్రీ అంటూ తెలుసుకో. ఉపనిషత్తు ఆకాశం అనే ఒక ఉపమానాన్ని ఆధారంగా చేసుకుని మూడు స్థాయిల సత్యాన్ని వివరిస్తోంది. మొదట కనిపించేది భౌతికమైన ఫిజికల్ స్పేస్, ఆకాశం. రెండవది మనస్సు అనే సూక్ష్మ క్షేత్రం. మూడవది వీటన్నిటికీ ఆధారమైనటువంటి చైతన్య స్వరూపం. సో మూడు. మొదటిది బయట ఉన్నటువంటి, రూమ్ లోపల ఉన్నటువంటి భౌతిక ఆకాశము, ఫిజికల్ స్పేస్. రెండవది మనస్సు అనే సూక్ష్మ క్షేత్రము, మనస్సు అనే ఆకాశము. దానిలోనే ఎన్నో విషయాలు జరుగుతున్నాయి మనస్సులోనే. ఏ విధంగా ఆకాశంలో వస్తువులన్నీ ఎలా ఉన్నాయో మనసులో ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుకని ఇది ఒక స్పేస్, ఇంటర్నల్ స్పేస్ ఇన్ ద మైండ్. దిస్ ఇస్ కాల్డ్ మైండ్ ఆకాశం, ఆల్సో కాల్డ్ చిత్తాకాశం. మూడవది వీటన్నిటికీ ఆధారమైనటువంటి చైతన్య స్వరూపం. ఈ మూడు చూడడానికి ఒకేలా అనిపించినప్పటికీ వాటి స్వరూపము, స్థితి, సత్యత్వము పరస్పరం విభిన్నమైనవి. వాటిని ఇప్పుడు మనం వితర్కించుకోవాలి. అందుకే ఉపనిషత్తు వాటిని వేరువేరుగా సూచించి సాధకుని బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖ చైతన్యం వైపు నడిపిస్తోంది. ఆకాశం అనగా ఏమిటి? మనకు ఒకటే ఆకాశం అంటే ఏమిటి? భూతాకాశం, బ్లూ స్కై. ద స్కై ఈజ్ బ్లూ
అంటాం కదా, రూమ్లో ఆకాశం ఉందంటే అబ్బే ఆలోచించాల్సి వస్తుంది చాలాసేపు. రూమ్లో ఆకాశం ఏమిటి అని. నోట్లో ఆకాశం ఉందా అంటే నోట్లో ఆకాశం ఏమిటి అని 10 సార్లు ఆలోచిస్తారు. ఆకాశం అంటే స్పేసు, ఏదైతే అవకాశాన్ని కల్పిస్తుందో చిన్న పెద్ద అన్నిటికీ దానిని స్పేస్ లేక అవకాశం ఇచ్చేది ఆకాశము. ఆర్ ఆసమంతాత్ కాశ అంటే అంతటా ఉండేది. కాశ అంటే ప్రకాశం ఉండేది, అంతటా ఉండేది, ఇక్కడ అక్కడ అని వ్యత్యాసం లేకుండా అంతటా ఉండేది ఆకాశము. ఇది భూతాకాశం. ఈ భూతాకాశంలో ఏమున్నాయి? శరీరాలు, మన శరీరాలు అందులోనే ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాలు, సమస్త స్థూల ప్రపంచము కనిపిస్తున్నాయి. ఇది వ్యవహారిక జగత్తుకు ఆధారము. అయితే వ్యవహారంలో ఈ ఆకాశం ఉందా? చక్కగా ఉంది. అయితే పరమసత్యమా ఇది? కాదు. ఎందుకు? ఇది ఉత్పత్తి స్థితి లయాలను కలిగి ఉంది. పంచభూతాలలో ఒకటైనటువంటి ఆకాశం కూడా మాయాకార్యమే. మాయాకార్యం ఇదం సర్వం అన్న దాంట్లో ఈ ఆకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైతే వచ్చిపోయేదో, ఏదైతే ఉత్పత్తి స్థితి లయాలు కలిగి ఉన్నదో అది పరబ్రహ్మ స్వరూపము, నా స్వరూపము కాదు. నెక్స్ట్ చిత్తాకాశం అనగా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఏం పేర్చి చెప్పండి. ఈ నాలుగు వేర్వేరు ఆఫీసులు కావు, ఒకే ఆఫీసులో ఉన్నటువంటి 4 విభాగాలు. అంతఃకరణ వృత్తులను సంచరించే, అంతఃకరణ వృత్తులన్నిటికీ అవకాశం కల్పించే సూక్ష్మమైనటువంటి క్షేత్రము. ఇది అందరిలోనే ఉన్నది. సంకల్పాలు, వికల్పాలు, స్మృతులు, వాసనలు, స్వప్నాలు, ద్వేషాలు, సుఖాలు, దుఃఖాలు, ధ్యానాలు, నిధిధ్యాసనలు ఇవన్నీ చిత్తాకాశంలో ఉద్భవించి అక్కడే లయమైపోతున్నాయి. జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ కనిపించే ప్రపంచమంతా చిత్తాకాశానికి సంబంధించినది. మరి సుషుప్తిలో ఈ చిత్తాకాశం పని ఉందా? లేదు. ఎందుకు? ఇది మనసుకు సంబంధించింది. సుషుప్తిలో మనసు నిద్రపోతుంది. బాహ్య జగత్తు లేకపోయినా స్వప్న జగత్తు కనిపించడం చిత్తాకాశం యొక్క స్వతంత్ర వ్యవహారాన్ని సూచిస్తుంది. అంటే మనసు స్వతంత్రంగానే కల్పించగలదు. బాహ్య వస్తువు అక్కర్లేకుండానే మనసు వ్యవహారాన్ని కల్పించగలదు. అయినప్పటికీ చిత్తాకాశం మారుతుందా, మారదా? అబ్బే ఎందుకు మారదు? చక్కగా మారుతుంది. ఓసారి ప్రశాంతంగా ఉంది, ఇంకోసారి చంచలంగా ఉంది, ఓసారి అజ్ఞానంలో ఉంది, ఇంకోసారి జ్ఞానాన్ని పొందుతుంది, ఓసారి ఏడుస్తుంది, ఓసారి నవ్వుతుంది, ఓసారి కృంగిపోతుంది, ఓసారి పొంగిపోతుంది. మార్పులకు లోబడేది ఏదైనా నిత్య సత్యం కాదు. కాబట్టి చిత్తాకాశం కూడా పరమాత్మ కాదు. భూతాకాశం చూసాం, చిత్తాకాశం చూసాం. రెండూ ఉన్నాయని తెలుస్తున్నాయి అంటే అది పరబ్రహ్మ కాదు. తెలిసేది ఏదైనా ఇదంలోకి వస్తుంది. ఇదంలో ఉన్నది తత్ కాదు. తత్ అనేటటువంటి పరబ్రహ్మము వీటికి విలక్షణము. ఈ రెండిటికి భిన్నమైనటువంటిది చిదాకాశం. చిదాకాశం అంటే చిత్ అనగా చైతన్య స్వరూపము. కేవల చిదోహం, సచ్చిదానందోహం అంటున్నాం కదా. ఆ చిదాకాశమే చైతన్యము. ఇది మనస్సు కాదు, కానీ మనసును ప్రకాశింపచేసేది. ఇది భూతాకాశం కాదు, భూతాకాశం ఉన్నదని తెలిపేటటువంటి సాక్షి. ఏ చిత్తు అయితే ఈ చిత్తాకాశాన్ని, భూతాకాశాన్ని ఉన్నాయని గుర్తింపజేస్తుందో అది చైతన్యం. చిత్తాకాశంలో ఉద్భవించే ప్రతి వృత్తిని తెలుసుకునేది ఈ చిదాకాశమే. భూతాకాశంలో కనిపిస్తున్న సమస్త చిన్న పెద్ద వస్తువులను, ఖగోళంలో ఉన్న సకల గ్రహాలను కూడా తెలుసుకునేది ఇదే. చిదాకాశం ఎక్కడా ఉద్భవించదు, ఎక్కడా లయమవదు. దీనికి పుట్టుక చావు లేవు, మార్పులకు అతీతం, దేశకాల వస్తు పరిమితులకు లేదు, స్వయం ప్రకాశమైన చిత్రూపము. అందువలన ఉపనిషత్తు ఈ 3 ఆకాశాలలోనే చిత్తాకాశాన్ని విధి తెలుసుకో పరమార్థ సత్యంగా సూచించింది. ఇప్పుడు అర్థమైంది. అహమస్మి, అహమస్మి. ఆకాశములు 3 గలవు. ఒకటి భూతాకాశము లేక ఆకాశము. సాధారణంగా మనం ఆకాశం దేన్ని పిలుస్తున్నామో అది.
ఏదైనా అవకాశాన్ని కల్పించేది కాబట్టి ఆ ఆకాశము. ఆ సమంతాత్కాశ, అంతా ప్రకాశిస్తుంది, అంతటా ఉంటుంది కాబట్టి అది ఆకాశము. భూతాకాశంలో అనేకమైనటువంటి శరీరాలు, వస్తువులు, అనుభవం, ఇవి నక్షత్రాలు, గ్రహాలు, సమస్త స్థూల ప్రపంచము ఉంటాయి. ఇది వ్యవహార జగత్తుకు ఆధారం. ఇది పరమ సత్యం కాదు. ఎందుకు కాదు? ఇది ఉత్పత్తి స్థితి లయాలను కలిగి ఉంది. పంచభూతాలలో ఆకాశం కూడా మాయా కార్యమే. అన్నిటికీ మించి ఇది నాకు అనుభవం అవుతోంది కాబట్టి బ్రహ్మస్వరూపం కాదు. ఆ పెట్లో పెట్టలేవు. ఆ పెట్లో స్పేస్ లేదు ఇంకా అంటే దాంట్లో పెట్టు, బాగా స్పేస్ ఉంది అంటే ఉంది లేదు అని తెలుస్తుంది కదా మీకు. అలా తెలిసేది బ్రహ్మస్వరూపం కాదు. చిత్తాకాశం అంటే చిత్తమనగా ఇక్కడ మనస్సు, బుద్ధి, అహంకారం అనే వాటి సమ్మేళనము, సూక్ష్మక్షేత్రము. ఇక్కడ కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి. వస్తురూపంగా లేకపోయినా ఫిజికల్ ఆబ్జెక్ట్గా, మెంటల్ ఆబ్జెక్ట్స్గా ఉన్నాయి. సంకల్పాలు, వికల్పాలు, స్మృతులు, వాసనలు, స్వప్నాలు, సుఖాలు, దుఃఖాలు, భారతి, ధ్యానాలు, నిధిధ్యాసన అన్నీ అక్కడ ఉన్నాయి. ఇది కూడా బ్రహ్మము కాదు. ఎందుకు? ఉద్భవిస్తుంది, పోతుంది. రెండు అవస్థలలో కనిపిస్తుంది. జాగ్రత్త సుషుప్తులలో, జాగ్రత్త స్వప్నాలలో, సుషుప్తిలో లేదు. బాహ్య జగత్తు లేకపోయినా స్వప్నంలో జగత్తును కల్పించడంలో స్వతంత్ర వ్యవహారం ఉంది. అయినప్పటికీ మార్పులకు లోబడుతుంది కాబట్టి ఒకసారి ప్రశాంతంగా ఉంటుంది, ఓసారి ముర్రోని ఏడుస్తూ ఉంటుంది, ఓసారి అజ్ఞానంలో ఉంటుంది, ఓసారి సుజ్ఞానంలో ఉంటుంది. ఇన్ని మార్పులకు లోబడేటటువంటిది, వచ్చిపోయేది ఖచ్చితంగా బ్రహ్మం కాదు. చిత్తాకాశం కూడా పరమాత్మ కాదు. ఈ రెండింటికి భిన్నమైనది ఏమిటి? చిత్తాకాశము, భూతాకాశము అయిపోయి ఈ రెండింటికి భిన్నమైనది చిత్ ఆకాశము ఆర్ చిదాకాశము, అంటే చైతన్య స్వరూపము. ఇది మనస్సు కాదు, మనస్సుని ప్రకాశింపజేసేది. ఇది భూతాకాశం కాదు, భూతాకాశం ఉన్నదని తెలిపేటటువంటి సాక్షి. చిత్తాకాశంలో ఉద్భవించే ప్రతి వృత్తిని తెరుపుడు చేసేది. భూతాకాశంలో కనిపించే సమస్త విశ్వాన్ని, చిన్న గడ్డి పరక నుండి ఖగోళంలో ఉన్నటువంటి గోళముల వరకు అన్నిటినీ తెలియజేసేది. ఈ చిదాకాశం ఎక్కడా పుట్టదు, ఎక్కడా లయమవదు, మార్పులకు అతీతం, దేశకాల వస్తు పరిమితులు లేనిది, స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యం. అందువలన ఈ చిదాకాశమే పరమార్థ సత్యం. చిత్తాకాశము, భూతాకాశము కూడా చిదాకాశం ద్వారానే ప్రకాశింపజేయబడుతున్నాయి. ఈ చిదాకాశాన్ని భౌతికమైన విశాలమైన ఖాళీ స్థలంగా ఇమాజిన్ చేయకూడదు. అంటే మనసులో కలిగే ప్రశాంత స్థితిగా కూడా భావించకూడదు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నానండి, నేను చిత్తాకాశం నుంచి చిదాకాశంలోకి వెళ్ళాను అనుకోకూడదు. ప్రశాంతత మనసు లక్షణం. చిదాకాశం అనేది అన్ని అనుభవాలకు సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ. మనసు ఉన్నప్పుడు దానిని ప్రకాశింపజేస్తుంది, మనసు లేనప్పుడు తానే స్వయం ప్రకాశంగా ఉంటుంది. సుషుప్తిలో చిత్తాకాశం లేదు, కానీ చిదాకాశం విలీనం కాలేదు. అందువలన నేను నిద్ర లేచిన తరువాత నాకు కించిత్ వేదిషం, ఏమీ తెలియలేదు అనేటటువంటి స్మృతి కలుగుతుంది. అజ్ఞానానికి సాక్షిగా నిలిచేది కూడా చిదాకాశం. నాకు ఫలానాది తెలియదు అని చెప్పేది కూడా మనస్సే. దానికి సాక్షిగా ఉండేటటువంటిది చిదాకాశము. నెక్స్ట్ ఏంటి బోధన? చిత్తాకాశం చిదాకాశం ఆకాశం చ తృతీయకం. అదైపోయింది. ద్వాభ్యాం అంటే రెండిటికంటే శూన్యతరం, వెరీ సటిల్ ఏది? చిదాకాశం విద్ధి. చిదాకాశం ఇస్ ద సటిలెస్ట్ ఆఫ్ ఆల్ ద త్రీ. మహాముని, ఈ ఉపనిషత్తు మంత్రంలో అత్యంత గంభీరమైనటువంటి ప్రకటన చేస్తుంది. భూతాకాశం, చిత్తాకాశం అనే ఈ రెండిటికంటే చిదాకాశం శూన్యతరము, శ్రేష్టతరం అని చెప్పలే, శూన్యతరం అంది. ఇక్కడ శూన్యతరం అంటే ఏమిటి? అంటే ఈ చైతన్యం లేదని అర్థం. శూన్య అన్నారు. శూన్య అనే పదాన్ని అత్యంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీని అర్థము అభావం, లేనిది. శూన్యవాదం కాదు.
ఇక్కడ శూన్యత అంటే ఉపాధి రాహిత్యము, వికల్ప రాహిత్యము, పరిమితి రాహిత్యము. ఇక్కడ ఈ చైతన్యం అనే ఆకాశంలో, చిదాకాశంలో ఉపాధుల సంబంధం లేదు, వికల్పాల సంబంధం లేదు, పరిమితి అనేటటువంటి కాన్సెప్టే లేదు. భూతాకాశానికి ఒక విశేషణం ఉంది, అది పంచభూతాలలో ఒకటి. చిత్తాకాశానికి మరో విశేషణం ఉంది, అది సంకల్ప వికల్పాలకు ఆధారం. మరి చిదాకాశానికి ఎటువంటి విశేషము లేదు, అది నామరూపరహితము. అంటే రెండిటికంటే శూన్యతరము, అంటే అన్ని ఉపాధుల నుండి మరింత నిర్మలము, మరింత అసంగము, మరింత నిర్విశేషం. ఈ భావాన్ని శంకర భగవత్పాదులు ఏం చెప్తారు? నిర్విశేష చైతన్యం. ఇక్కడ మనం ఏదైతే చిత్ ఆకాశము లేక చైతన్య ఆకాశం అంటున్నాము, అందులో ఏ విశేషాలు లేవు. నిర్మలం, అసంగం, నిష్కలం, నిర్విశేషం, సకల సవిశేషములు దీని ఎందే ప్రకాశిస్తున్నాయి. ఇటువంటి దానిని నిర్విశేష చైతన్యం అనే పదంతో వ్యక్తపరుస్తుంది. చైతన్యానికి రంగు, అబ్బే రంగు ఎలా ఉంటుంది? లేదు. రూపము లేదు, గుణము లేదు, పరిమాణం లేదు. అయినప్పటికీ సమస్త గుణాలకు ఆధారం. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. అన్ని గుణాలకు ఇది ఆధారం. ఏ గుణాలకు కావలసినటువంటి ఇంద్రియాలు లేవు. అది ఆకాశంలా కనిపించదు, మనసులా మారదు, కేవలం స్వయం ప్రకాశ సత్తాగా మాత్రమే మిగిలి ఉంది. అందువలన శూన్యతరం అనేటటువంటిది భూతాకాశంలో కనిపించే వస్తువులు లేవు. శూన్యతరం అంటే అందులో ఇవి లేవు. ఏవి లేవు? భూతాకాశంలో మీరు, నేను, టేబుల్, చైరు, గోడ, ఏనుగు, చీమ అన్నీ కనిపిస్తున్నాయి. అవేమీ ఇక్కడ వస్తువులుగా లేవు. చిత్తాకాశంలో కనిపించేవి కొన్ని ఉన్నాయి. సంకల్ప వికల్పాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, అహమ్మలు, కర్తృత్వ భోక్తృత్వాలు, బాగున్నాను, ఏడుస్తున్నాను అనేటటువంటివి ఏవి కూడా ఈ చిత్తాకాశంలో ఉంటాయి. అవేవి ఇక్కడ చిదాకాశంలో లేవు. అయితే మరి ఇది ఏం చేస్తుంది? దీని పని ఏమీ లేకపోతే దీని పని ఏమిటి? ఆ భూతాకాశంలో ఉన్న వస్తువులను, చిత్తాకాశంలో కనిపించే సంకల్ప వికల్పాలను రెండిటికీ ఆధారమైనటువంటి నిర్విశేష చైతన్యమే ఇక్కడ ఉపనిషత్తు సూచిస్తున్నటువంటి శూన్యత. జనోపనిషత్తులో ఏం చెప్పారు? యన్మనసాను అనుతే ఏనాగుర్మనోమతం తదేవ బ్రహ్మచత్వం విద్ధి నేదం యదిదముపాసతే అంటూ మహోపనిషత్తు ఆ చిదాకాశాన్ని అదే పదం అనే పదంతో దాన్ని చూపిస్తుంది. ఏదైతే మనసుతో తెలియబడదో, ఏదైతే మనసును తెలిసేదానిగా చేస్తుందో, అంటే ఏదైతే చిత్తాకాశంతో తెలియబడదో, చిత్తాకాశంలో ఒక అనుభవము వస్తువు కాదో, ఏదైతే భూతాకాశంలో ఒక వస్తువు వ్యక్తి కాదో, ఏదైతే అపరిచ్ఛిన్నమో, కానీ ఏదైతే ఈ భూతాకాశంలోనూ చిత్తాకాశంలోనూ ఉన్నటువంటి వాటిని ప్రకాశింపచేస్తుందో అదే చైతన్య ఆకాశము లేక చిదాకాశం. యచ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి తదేవ చిదాకాశం త్వం విద్ధి అన్నమాట. అక్కడ బ్రహ్మ అంటే చిదాకాశము, చిత్ అనే ఆకాశం. ఈ విషయమై 3 ఆకాశాలను వివరించుకుంటూ చక్కగా కొన్ని క్లాసులు చెప్పుకున్నాం. జ్ఞాపకం లేదు, 1, 2 క్లాసులు. వాటి వీడియో ఇస్తాను, వాటిని కూడా ఒకసారి మళ్ళీ వినండి. వింటే ఈ ఆకాశాల కాన్సెప్ట్ చాలా గట్టిగా దృఢపడుతుంది. అందువలన భూతాకాశం దృశ్యం, చిత్తాకాశం దృశ్యం, ఈ రెండింటినీ ప్రకాశింపచేసే చైతన్యము దృశ్యము కాదు. పోని ద్రష్టయా? ద్రష్ట కూడా కాదు. నన్ను చూశాం. ద్రష్టు, దర్శన, దృశ్యం, ఈ మూడింటిని కూడా వదిలేయాలి. దృశ్యము కాదు, ద్రష్ట కాదు, సమస్త అనుభవాలకు ఆధారమైన స్వయం ప్రకాశ చైతన్య స్వరూపం. అదే ప్రత్యేగాత్మ, అదే పరబ్రహ్మము. ఇదేమి ఈ మహావాక్యపు పరమార్థ బోధ.
అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. శివోహం, 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 శివోహం. వేదాంత ప్రస్థానం అంతటినీ గాఢమైన అనుసంధానాన్ని కలిగి ఉంది. యన్మనసానుమనుతే యచక్షుషాన పశ్యతి అని, శ్రోత్రేణ శృణోతి అని చెప్పినటువంటి మనస్సుకు ఇంద్రియాలకు కూడా ప్రకాశకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని బోధిస్తోంది. మాండూక్యోపనిషత్తు ఏముంది? ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అంటూ నిర్వచిస్తోంది. దృగ్దృశ్య వివేకం, వీటిలో సకలములు దృశ్యములు, ఇది దృశ్యములకు సాక్షి. ఈ దృగ్దృశ్య వివేకాన్ని కూడా మనం చూచున్నాం. రూపం లోచనం దృక్కంటూ దృశ్యమైన శరీర మనో బుద్ధి ఉపాధులన్నిటికీ అతీతమైన సాక్షి చైతన్యం వివేక చూడమని, అదే సాక్షి చైతన్యాన్ని స్వయం జ్యోతి, నిరుపాసిక బ్రహ్మము, నిర్విశేష చైతన్యము అంటూ చెప్తుంది మహోపనిషత్తు. ఈ బోధనలన్నిటినీ ఒక్క పదంలో ఇమిడ్చింది. చిదాకాశం అనే పదంలో స్వయం జ్యోతి, నిరుపాధిక బ్రహ్మము, నిర్విశేషము, సకలమునకు ఆధారము, ప్రత్యేగాత్మ, పరబ్రహ్మము, ఇన్ని పదాలక్కర్ల, ఒకే మాట చిదాకాశం సంగ్రహించి భూతాకాశానికి చిత్తాకాశానికి అతీతమైనటువంటి నిర్విశేషమైన స్వయం ప్రకాశమైన చిత్ స్వరూపమైన పరమాత్మనే నిర్ద్వంద్వంగా స్థాపిస్తుంది. సో మహోపనిషత్తు ఏం చెప్తుంది? చిత్తాకాశం చిదాకాశం ఆకాశం చ తృతీయకం ద్వాభ్యాం శూన్యతరం విద్ధి మహా చిదాకాశం మహామునే. వేదాంతంలోని 3 స్థాయిల విచారణను ఒకే దృష్టాంతంలో చెప్పిస్తుంది. ఇది ఏమిటి? భూతాకాశం స్థూల ప్రపంచానికి ఆధారం. అన్ని స్థూలమైనవి భూతాకాశంలో అనుభవం అవుతున్నాయి. చిత్తాకాశం అంతఃకరణ వ్యాపారాలకు ఆధారం, అంటే సూక్ష్మ ప్రపంచం. చిదాకాశం అనేది ఈ స్థూల ప్రపంచాన్ని, ఆ సూక్ష్మ ప్రపంచం మనోప్రపంచాన్ని రెండింటినీ కూడా ప్రకాశింపచేసే సూక్ష్మతరమైనటువంటి స్వయం ప్రకాశ చైతన్యం. ఛాందోగ్యోపనిషత్తు సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం అని ఒకటే అద్వయ సత్తు ఉన్నదని ప్రకటించినది. అదే సత్తు నామరూప జగత్తుగా ప్రత్యక్షమైనప్పటికీ దానికి ఆధారము, ఆయతనము, స్వరూపము మారదు. ఇదే మహోపనిషత్తులో చిదాకాశంగా సూచించబడినటువంటి పరమాత్మ. బృహదారణ్యకంలో ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి అని ఉంటుంది. ఓ గార్గి, ఈ అక్షర బ్రహ్మని తెలుసుకో. సమస్త జగత్తు ఒక అక్షర బ్రహ్మ అధీనంగా ఉంది. భూతాకాశం చిత్తాకాశం రెండూ కూడా మార్పులకు లోబడినటువంటి ఉపాధులు. వాటికి ఆధారమైనటువంటి అక్షర చైతన్యమే నీవు, అదే చిదాకాశం. యన్మనస అనుమనుతే అనే మంత్రం చిదాకాశ భావానికి అత్యంత సమీపమైనది. మనసు ఆలోచిస్తుంది, కానీ ఆ మనసు చేత ఇది ఆలోచించబడదు. ఆ మనసులోని ఆలోచనలకన్నిటికీ ప్రకాశాన్ని ఇచ్చేది. మాండూక్యోపనిషత్తు నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అంటూ ఇదే చైతన్య ఆకాశాన్ని వర్ణిస్తుంది. అంతర్ముఖమైన మనస్సు కాదు, బాహ్యమైనటువంటి ప్రపంచ జ్ఞానం కాదు, వాటన్నిటికీ ఆధారమైనటువంటి అద్వైత చైతన్యం. మహోపనిషత్తు ద్వాభ్యాం శూన్యతరం విద్ధి చిదాకాశం అనే వాక్యార్థం ఇదే. చిదాకాశం అనేది ఏదో ఖాళీ స్థలం కాదు, అన్ని అనుభవాలకు ఆధారమైనటువంటి స్వరూప చైతన్యము. ఇది ఎగ్జాక్ట్గా ఆ సమంతాత్ కాశం,
అంతటా స్వయం ప్రకాశంగా వెలుగుతున్నది. అందువలన మహోపనిషత్తు చెప్పే చిదాకాశం అనేది భౌతిక ఆకాశం కంటే సూక్ష్మమైన మరొక పదార్థం కాదు. అంటే చిదాకాశం ఉందండి, ఈ చిదాకాశం అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది అంటే అవి రెండండి, దానికన్నా ఇది మూడోదండి, అలా కాదు. భూతాకాశము మనసులో నుండే చిత్తాకాశముల కంటే అన్యమైన పదార్థం కాదు. ఏ విధంగా తురియం అనేది జాగ్రత్త స్వప్న సుషుప్తుల కంటే అన్యమైనది కాదు, ఇన్నింటి త్రూగా ఉందో ఈ చైతన్యం అనేటటువంటి ఆకాశము, చిదాకాశము భౌతిక ఆకాశం కంటే మనసులో నుండే ఆకాశం కంటే అన్యమైనది కాదు. సమస్త స్థూల సూక్ష్మ అనుభవాలకు ఆధారమగుతూ సమస్త నామరూపాలకు అతీతమై స్వయం ప్రకాశమైనటువంటి బ్రహ్మస్వరూపము. అదే యన్మనసానుమనుతే, అదే శాంతం శివం అద్వైతం, అదే ఏతదక్షరం గార్గి. అన్నీ ఒకే విషయాన్ని చెప్తున్నాయి. యోగ వాసిష్టంలో ఒక చక్కని బోధన ఉంటుంది. కథ రూపంగా బోధిస్తారు. ఆకాశత్రయ విచారణ లోతుగా ప్రతిపాదించబడింది. భూతాకాశము లేక స్థూలాకాశము, చిత్తాకాశము లేక మనోవ్యాపారాల ఆకాశము, చిదాకాశం లేక శుద్ధ చైతన్య స్వరూపము అనే మూడు స్థాయిలను వివరించి వీటిలో చిదాకాశమే పరమార్థమని, మిగతా రెండు వ్యవహారమని, స్థూల సూక్ష్మములని, ఇది సూక్ష్మతరమని బోధిస్తుంది. భూతాకాశం అనేది పంచభూతాలలో ఒకటైనది. ఇందులో దేశం, కాలం, వస్తువులు, శరీరాలు, నామరూప జగత్తు ఉన్నాయి. యోగ వాసిష్టం దృష్టిలో భూతాకాశం కూడా మనస్సులోనే ఉంది. మనం మాండుక్యంలో నేర్చుకున్నాం. బయట వస్తువులు ఉన్నట్టు అనిపించినా అవి మనో సంకల్పాలే. అంటే నువ్వు ఏదైతే భూతాకాశము అందులోని వస్తువులను అంటున్నావో అవి కూడా చిత్తము లేక మనస్సు అనే ఆకాశంలోనే ఉన్నాయి అని తెలుసుకుంటున్నాం. ఈ చిత్తం అనే ఆకాశానికి వేరే యోగ్యత లేదు నిలబడడానికి. ఆ చిత్తం అనే మనస్సు అనే ఆకాశము ఒక విశాలమైన ప్రదేశము. జగత్తు యొక్క అనుభవము మూలమంతా ఈ చిత్తమే. దీంట్లోనే వాసనలు, సంస్కారాలు, స్మృతులు, భయాలు, ఆశలు, సంకల్పాలు, కోరికలు అన్నీ ఉద్భవించి ప్రపంచాన్ని నిర్మిస్తాయి, కల్పిస్తాయి. అందువల్ల బాహ్య జగత్తు కంటే చిత్తాకాశం మరింత సూక్ష్మమైనది. మనోదృశ్యమిదం ద్వైతం అంటే చిత్తాకాశం కూడా పరమసత్యం కాదు. ఎందుకు? చిత్తం ఉద్భవిస్తుంది, మారుతోంది, లయమవుతోంది, రోజు తెలుస్తూనే ఉంది. మార్పుకు లోబడేది నిత్య సత్యమైన స్వరూపము కాదు. ఈ చిదాకాశాన్ని రెండిటికీ అతీతమైనటువంటి శుద్ధ చైతన్య రూపంగా తెలుసుకోవాలి. ఇది ఒక స్థలం కాదు, సమస్త స్థల కాల వస్తు అభావాలకు ఆధారమైనటువంటి చైతన్యము. భూతాకాశం అందులోనే ఉంది, చిత్తాకాశం అందులోనే ప్రకాశిస్తుంది. కానీ చిదాకాశము ఈ భూతాకాశములున్న వస్తువుల వలనను మనస్సునందున్నటువంటి ఆలోచనల వలనను ప్రభావితం కాదు. ఆకాశంలో మేఘాలు సంచరించినా ఆకాశానికి మేఘాల స్పర్శ లేనట్లే చిదాకాశంలో జగత్తు, మనస్సు, అనుభవాలు ప్రత్యక్షమైన చైతన్య స్వరూపము అసంగంగానే ఉంటుంది. ఈ భావమే మైత్రేయోపనిషత్తులో నేర్చుకున్నాం నిన్న. ద్రష్టృ దర్శన దృశ్యాని త్యక్త్వా వసనయా సహ అనే బోధనతో అనుసంధానం. చిత్తాకాశంలో ఉద్భవించే వాసనలే ద్రష్ట దృశ్య భేదాన్ని కల్పిస్తున్నాయి. వాసనాక్షయం కలిగినప్పుడు చిత్తవృత్తులు ప్రశాంతమవుతాయి. అదే ప్రపంచోపశమం. అప్పుడు చిదాకాశం స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే యోగ వాసిష్టం విముక్తిని క్రొత్తగా పొందవలసిన స్థితి కాదు. చిత్త కల్పిత ఆవరణలు తొలగడమే స్వయంగా వెలిసే చైతన్య స్వరూపము. ఓం తత్సత్. అహమస్మి, 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 అహమస్మి. సోహం, సోహం, శివోహం, శివోహం, సోహం, శివోహం, సోహం, శివోహం, సోహం, శివోహం, శివోహం,
సోహం 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 శివోహం సోహం అహమస్మి 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 చిదాకాశోహం చిదాకాశోహం చిదోహం స్వస్తి.